బీఆర్ఎస్ పార్టీలో కుట్రలకు పాల్పడుతున్న వారిని బయటపెట్టాలని కోరితే తనపైన కక్ష కట్టారని ఆ పార్టీ అధినేత కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. టీవీజేకేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడంపై కవిత స్పందిస్తూ సింగరేణి బొగ్గు గని కార్మికులకు కవిత బహిరంగ లేఖ రాశారు. రాజకీయ కారణాలతోనే ఎన్నిక జరిగిందని, కార్మికుల కోసం పోరాడుతున్న తనపై కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తన తండ్రి కేసీఆర్ కు తాను రాసిన లేఖను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కుట్ర జరుగుతోందని, వివిధ రూపాల్లో తనను వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తాను అమెరికా పర్యటనలో ఉండగా లేఖను బయట పెట్టారని, ప్రస్తుతం కూడా తాను అమెరికాలోనే ఉన్నానని తెలిపారు. తన కుమారుడిని యూనివర్సిటీలో చేర్చించేందుకు తాను ఇక్కడికి వచ్చిన సమయంలోనే కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో టీవీజేకేఎస్ సమావేశం నిర్వహించారని ఆమె ఆరోపించారు. కాగా టీవీజేకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ కు కవిత శుభాకాంక్షలు తెలపడం విశేషం. బీఆర్ఎస్ పార్టీలో కుట్రలకు పాల్పడుతున్న వారిని బయటపెట్టాలని కోరితే తనపైనే కక్ష కట్టారని ఆ పార్టీ అధినేత కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. టీవీజేకేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడంపై కవిత స్పందిస్తూ సింగరేణి బొగ్గు గని కార్మికులకు కవిత బహిరంగ లేఖ రాశారు. రాజకీయ కారణాలతోనే ఎన్నిక జరిగిందని, కార్మికుల కోసం పోరాడుతున్న తనపై కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తన తండ్రి కేసీఆర్ కు తాను రాసిన లేఖను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కుట్ర జరుగుతోందని, వివిధ రూపాల్లో తనను వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తాను అమెరికా పర్యటనలో ఉండగా లేఖను బయట పెట్టారని, ప్రస్తుతం కూడా తాను అమెరికాలోనే ఉన్నానని తెలిపారు. తన కుమారుని యూనివర్సిటీలో చేర్పించేందుకు తాను ఇక్కడికి వచ్చిన సమయంలోనే కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో టీవీజేకేఎస్ సమావేశం నిర్వహించారని ఆమె ఆరోపించారు. కాగా టీవీజేకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ కు కవిత శుభాకాంక్షలు తెలపడం విశేషం. బీఆర్ఎస్ పార్టీలో కుట్రలకు పాల్పడుతున్న వారిని బయట పెట్టాలని కోరితే తనపైనే కక్ష కట్టారని ఆ పార్టీ అధినేత కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్. బీఆర్ఎస్ పార్టీలో కవితని బయటకు పంపించే కుట్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏదైతే ఆమె అమెరికా పర్యటనలో ఉండగానే తెలంగాణ బొగ్గు గని కార్మిక గౌరవ అధ్యక్షుల పదవి నుంచి ఆమెను తొలగించేసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియమించడం జరిగింది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయం అంటే కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయని చెప్పేసి ప్రధానంగా చూస్తుంది. ఇక్కడ కేటీఆర్ అదేవిధంగా కవిత మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. విభేదాల నేపథ్యంలో
ఒక్కొక్క అంశంలో కవితను దూరం చేసిన పరిస్థితి ఉందని చెప్పేసి తాజాగా ఆమెని బొగ్గుగని కార్మిక గౌరవ అధ్యక్షులుగా తొలగించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న తెలంగాణ భవన్ లో బొగ్గుగని కార్మిక సంఘం సమావేశం నిర్వహించి అందులోనే బొగ్గుల ఈశ్వర గౌరవ అధ్యక్షులుగా నియమిస్తూ ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ వ్యవహారం ఇప్పుడు కొంత ఈ వివాదం అనేది ఇంకా ఎక్కువగా అంటే ఇప్పుడు ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతుంది. ఇటీవల రాఖీ సమయంలో కూడా కవిత రాఖీ కట్టడానికి వస్తానని చెప్పి కేటీఆర్ అందుబాటులో లేకపోవడం, అదేవిధంగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో గౌరవ అధ్యక్షుల పదవిని తొలగించడం కూడా ఆమె ప్రధానంగా చూసుకుంటే పార్టీ నుంచి బయటకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ మారిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి బయట బహిరంగ లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. తాను బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా 10 ఏళ్ళు పైగా పనిచేశాను. అదేవిధంగా కార్మికుల సంక్షేమం కోసం ఆ 10 ఏళ్ల పాటు పనిచేశాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కార్మికుల సంక్షేమం కోసం పోరాటం చేస్తున్న సమయంలో తనను ఈ విధంగా అంటే రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే తమను ఆ పదవి నుంచి తొలగించారంటూ కూడా ఆమె బహిరంగ లేఖలో పేర్కొన్నట్టు, ఒకవేళ పార్టీ పదవి తొలగించినప్పటికీ తాను కార్మికుల తరఫున పోరాడతా అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తంగా తీసుకుంటే ఇప్పుడు ఈ వ్యవహారం అనేది అంటే కేసీఆర్ తాను ఏదైతే రైతు తర్వాత కేసీఆర్ కి లేఖ రాశానో ఆ లేఖ తర్వాత కూడా ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. గతంలో తాను అమెరికా పర్యటన లేఖ సంబంధించి బయటకు రావడం జరిగింది. ఇప్పుడు కూడా అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే గౌరవ అధ్యక్షుల పదవి తొలగించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ తనపై కుట్ర అనేది జరుగుతుంది. ఆ కుట్రలు మాత్రం గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని కుట్రలు జరిగినా తాను ధైర్యంగా ఎదుర్కొంటారంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు కవితను పార్టీ నుంచి బయటకు పంపించే ఏర్పాట్లు అయితే చాలా చురుగ్గా సాగుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు ఇద్దరి మధ్య అంటే కేటీఆర్ అదేవిధంగా కవిత మధ్య ఉన్న విభేదాలు దీంతో తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారం మరి ఇంకా ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి కార్యకర్తలంతా కూడా దీనిపై చర్చించుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.